హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పతకేలి 5 ఏప్రిల్ 2026 ప్రశ్నలు జవాబులు చూద్దాం. 1 అడ్డం, ముఖం అంటే మోము. 1 నిలువు, కుడుము అంటే మోదకం. 2 అడ్డం, ప్రతిన శపథం అంటే భాష. 2 నిలువు, అమ్మాయి బాలిక అంటే బాల. 3 అడ్డం, కన్నీరు అంటే బాష్పం. 3 నిలువు, నుయ్యి అంటే బావి. 4 అడ్డం, దుర్గామాత అంటే అంబ. 5 నిలువు, కొంగ అంటే బకం. 6 అడ్డం, భూమి అంటే నేల. 7 అడ్డం, సూర్యుడు అంటే రవి. 7 నిలువు, వజ్రం సన్నని నూక అంటే రవ్వ. 8 నిలువు, వానరం అంటే కోతి. 9 అడ్డం, భోజనం చేసే పళ్ళెం అంటే కంచం. ఆల్రెడీ వచ్చింది మనకి కంచం. 10 నిలువు, వధించు హతమార్చు అంటే చంపు. 10 నిలువు అయిపోయింది. 11 అడ్డం, దేవకి సోదరుడు వసుదేవుడి బావగాడు కంసుడు. ఇక్కడ 6 నిలువు చూడలేదు మనం. ఈరోజు అంటే నేడు. 12 నిలువు, కుమారుడు అంటే సూతో మొదలైంది కాబట్టి సుతుడు. 13 అడ్డం, ముసలమ్మ అంటే అవ్వ. 13 నిలువు, అనుజ్ఞ అంగీకారం అంటే అనుమతి. 14 అడ్డం, 100లో 4వ వంతు అంటే 25. 14 నిలువు, కాలు అంటే పాదం. 15 నిలువు, ఒక పువ్వులో అమ్మాయి పేరు, కమలంలో అమ్మాయి పేరు కమల అనేది అమ్మాయి పేరు కాబట్టి కమల అని రాస్తున్నాను. 15 నిలువు అయిపోయింది. 16 అడ్డం, పొలం అంటే చేను. 17 అడ్డం, సౌందర్యం అంటే అందం. 17 నిలువు, స్త్రీ వనిత అంటే అంగన. అంతో మొదలయ్యే వాళ్ళు కాబట్టి అంగన అని రాస్తున్నాను. 18 అడ్డం, మరక డాగు అంటే మచ్చ. ఇప్పుడు 19 అడ్డం, బురద అంటే అడుసు. 19 నిలువు, చెల్లెలు అంటే అనుజ. 20 నిలువు, కుమార్తె అంటే సుత. 21 అడ్డం, చల్ల అంటే మజ్జిగ. 22 అడ్డం, రచ్చ రొద అంటే గోళ. 22 నిలువు, ఆవు అంటే గోవు. 23 నిలువు, ప్రళయం క్షయం అంటే
విలయం విలయం అని రాస్తున్నాను. 23 నిలువు అయిపోయింది. 24 అడ్డం. పతిని పేరులో ఇముడ్చుకున్న నది తపతి నది. పతి కూడా ఉంది. 25 నిలువు. డాష్ సుతుడు అంటే ఆంజనేయుడు, అంటే పవనసుతుడు. ఆయన పవనసుతుడు. 26 అడ్డం. హాసం నవ్వు అంటే నగవు. 27 నిలువు. చుబుకం అంటే గడ్డం. 28 అడ్డం. స్వప్నం అంటే కళ. 28 నిలువు. జగడం అంటే కలహం. 28 నిలువు అయిపోయింది. 29 అడ్డం. 2 జంట అంటే జత. 30 నిలువు. తీర్పడి న్యాయాధిపతి అంటే తగవరి. 31 నిలువు. ఈర్ష్య అసూయ అంటే ఈసు. ఈర్ష్యకి వికృతి పదం ఈసు. 32 అడ్డం. గుడి అంటే ఆలయం. 32 నిలువు. ఆజ్ఞ హుకుం అంటే ఆదేశం. 33 అడ్డం. ఆకాశంలోని పువ్వు చేతికందనిది శూన్యం అని అర్థం. అంటే ఆకాశంలోని పువ్వు. ఇక్కడ 6 అక్షరాలు గ నా సు వచ్చింది. గగన కుసుమం. గగనం అంటే ఆకాశం, పువ్వు అంటే కుసుమం. గగన కుసుమం. 33 అడ్డం. 34 నిలువు. భూమి లోపల ఖనిజాలు తవ్వి తీసే చోటు గని. 35 నిలువు. గోడ అంటే కుడ్యం. 36 నిలువు. దారంతో ఒక పువ్వు అంటే మందారం. 37 అడ్డం. శంక అంటే సందేహం. 37 అడ్డం సందేహం. 36 నిలువు చూసామని దారంతో ఒక పువ్వు మందారం చూసేసాం. 37 అడ్డం అయిపోయింది. ఇప్పుడు 38 అడ్డం. పూడమి అంటే అవని. 38 నిలువు. బుద్ధిహీనుడు. 4 అక్షరాలు ఇచ్చారు. మొదటి అక్షరం ఆతో మొదలవ్వాలి కాబట్టి అవివేకి. 38 అడ్డం అయిపోయింది. 39 అడ్డం చూద్దాం. దానం ఇచ్చేవాడు అంటే దాత. 40 నిలువు. 40 నిలువు. కొట్లాట తగవు అంటే తగాదా. 41 నిలువు. ముక్కు అంటే నాసిక. 42 అడ్డం. పువ్వు అంటే విడి. 43 నిలువు. చెమట అంటే స్వేదం. 44 అడ్డం. కెరటాలు అంటే తరంగాలు.
44 నిలువు. డాష్ భూమి అంటే మాగాణి, తడి భూమి. 45 అడ్డం. బొగ్గును తాకితే అంటే మురికి, మసి. 45 నిలువు. వివాహం అంటే మనువు, మనువాడాడు అంటారు కదా, మనువు. 46 అడ్డం. బాణుడు రాసిన గద్య కావ్యం, కాదంబరి. 46 నిలువు. వాయసం అంటే కాకి. 47 నిలువు. పట్టణం అంటే బస్తీ. 48 అడ్డం. బహుమతి అంటే కానుక. 48 నిలువు. 4 చక్రాల చిన్న వాహనం అంటే కారు. 49 అడ్డం. గవాక్షం అంటే కిటికీ. 50. ఈ వారం పద వినోదంలో ఇది ఒక్కటే ఏకాక్షరం. 50 ఏంటో చూద్దాం. అడ్డం 4తో గంజి. అడ్డం 4 అంబ అని రాసాం. అంబలి అంటే గంజి, అంబలి. ఓకే. 51 అడ్డం. అప్పు రుణం అంటే అరువు. ఇదండి ఈనాడు పదకేలి 5 ఏప్రిల్ ప్రశ్నలు జవాబులు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మొదటిసారి నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.